your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. కిరాయికి నటించడానికి వస్తే బెదిరిస్తావా? సరే బామా 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 ఎక్కడ బాడీ? జాకెట్ లోపల వేసుకున్నాను. నేను అడిగింది నీ లో బాడీ కాదు, మీ మామ డెడ్ బాడీ. తలంగు తదిగిన డై. నాన్న నాన్న. ఏమిటి నాన్న? అవును, నీకు మావైతే నాకు నాన్నేగా. నాన్న నాన్న. మామా ఈ ఇంట్లో ఉన్న మగవాడు ఒక్కడే, నీ మామ. వాడు చచ్చిపోయాడు. ఈ చుట్ట ఎక్కడి నుంచి వచ్చింది? నేనే కాల్చాను. నువ్వు చుట్ట కాలుస్తావా? ఎప్పుడు చుట్ట కాల్చను, కొట్టినప్పుడు. నువ్వు మందు కొడతావా? ఎప్పుడు మందు కొట్టను. మత్తు మాత్రలు దొరకపోతే కొడతాను. నువ్వు మత్తు మాత్రలు కూడా వేసుకుంటావా? ఇప్పుడు అర్థమైందే నాకు మీ మామ ఎందుకు చచ్చిపోయాడు. నీకు ఇలాంటి దౌర్భాగ్య పదార్థాన్ని ఉన్నాయన్నమాట. ఎక్కడిది దగ్గు? నేనే సార్. ఏంటి నీ మొగ్గలా ఉందే? అప్పుడప్పుడు మగవాళ్ళ గొంతులో మాట్లాడతారు. మీరు నాన్న నాన్న, ఏమిటిది? 7 నోట్లోంచి పొగొస్తోంది. అది మా మామ గూడ్స్ ట్రైన్ లో ఇంజిన్ డ్రైవర్ గా ఉండేవాడు కదా. అప్పుడప్పుడు నోట్లో దూరిన పొగ ఇప్పుడు ప్రేమ బయటికి వస్తుంది. పాపం, దేహాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోవడం ఇదేనేమో. అయ్యయ్యో, వచ్చి చావు గిరాకి ఇలా ఉన్నాడే. వచ్చావా, పని చూసావా, మాల వేసేసి పోదామా అనుకుంటా అరికట్ చెప్తున్నాడు. ఎవరో గొణుకుతున్నట్టుందేంటి? అదే అండి, నేనే మగవాడి గొంతులో గొణిగాను. ఓహో, అయ్యో పొరపాటు జరిగిపోయింది. ఏం పొరపాటు సార్? శవాన్ని ఉత్తరం పడుకోబెట్టారండి, దక్షిణం పడుకోబెట్టాలి కదా. అది మా ఆచారం. దక్షిణం ఉత్తరం, 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 దక్షిణం. ఉత్తరం. ఏంటి శవం బోర్లా పడుకుంది? అదే అండి, శవం ఎక్కడైనా తిరిగి పడుకుంటుందా అండి? అది అప్పటి నుంచి అలాగే పడుకోనుంది. మీకే మతి మరపు. ఓహో సార్, మీకు టైం అవుటలా? మీరు ఆఫీస్కి వెళ్ళరా? మీకు ఆఫీస్ లో ఎన్నో పనులున్నాయి సార్. ఎంత పనున్నా సరే వెళ్ళను. ఈ శవాన్ని శ్మశానాన్ని తీసుకెళ్లి తగలబెట్టే వరకు వెళ్ళను. అయ్యయ్యో, వీళ్ళు నన్ను తగలబెట్టకుండా వదిలిపెట్టేటట్లేరే. ఇప్పుడు ఎవరు వచ్చారో చెప్పు చెప్పు. ఇప్పుడు నేనే సార్. సార్, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి సార్. నో, నేను వెళ్ళను. ఈ శవాన్ని శ్మశానం దాకా తీసుకెళ్లి కట్టెలతో తగలబెట్టాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ గా ఓ మిషన్ వచ్చింది. వీడిని తీసుకెళ్లి అందులో పెడితే 5 నిమిషాల్లో బూడిదైపోతాడంతే. అయ్యయ్యో, 5 నిమిషాల్లో బూడిదా? అయ్యో, నిజంగానే చచ్చిపోయాడు. నిజంగానే చచ్చిపోయాడంటే ఇంతకుముందు అబద్ధంగా చచ్చిపోయాడా? అవును, మా మావయ్య చచ్చాడని అబద్ధం చెప్పాను. నాకు అసలు మావయ్యలే లేరు. మీరు శవానికి దండేస్తానని చెప్పారు కదా, వేరే దారి లేక వీడిని శవంలా నటించమన్నాను. మీరు కాల్ చేస్తానన్న మాట విని అదిపడి చచ్చిపోయాడు. అయ్యో, అసలే వీక్ బాడీ డెడ్ బాడీ అయిపోయాడే. ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే మన ఇద్దరిని బొక్కలో పెట్టేస్తారు. సార్, ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎవరికి తెలియకుండా ఈ డెడ్ బాడీని బయటపడాలి. నేను నీకు ఐడియా చెప్తాను కదా. మనుషులు నన్ను మర్చిపోయారు, కానీ నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నావు. శంకర్, ఈ రోజు నువ్వు లీవ్ పెట్టలేదా? ఎందుకు? ఈ రోజు పౌర్ణమి కదా. ఈ రోజు పౌర్ణమా?
అవసరం లేదు. సంఖ్యలు వేయకపోతే ఏమవుతుందో తెలుసా? తెలుసు. ఈ అమ్మాయికి ఇలా పిచ్చి పట్టడానికి కారణం ఏమిటో, దాన్ని ఎలా గుణపరచాలో అదంతా నాకు తెలుసు. స్కూల్లో నాగాపురం గురించి చెప్పావు. అక్కడ జరిగిన సంఘటన గుర్తుకొచ్చేట్టు మాట్లాడావు. ఇప్పుడు అంతా తెలుసు అంటున్నావు. అసలు ఎందుకే నువ్వెవరు? నేనా? నాగరాజా, ఈ భక్తురాన్ని వెతుక్కుంటూ వచ్చాను నాయన. భక్తుల్ని మాత్రమే కాదు, పాపాత్ముల్ని కూడా వెతుక్కుంటూ వచ్చాను. రాజా, ఏమిటి నువ్వు చెప్పేది? నా రక్తాన్ని చిందించి చంపిన హంతకుల్ని ప్రతీకారం తీర్చుకుంటాను. నా నాగమణిని సొంతం చేసుకుంటాను. గాయత్రి, వస్తున్నానండి, మీకే పాలు కలుపుతున్నాను. అమ్మా, ఎవరికి పాలు తీసుకెళ్తున్నావు? డాడీకి రాజా. నాకివ్వమ్మా, నేను తీసుకెళ్ళి ఇస్తాను. తీసుకెళ్ళు. విషయం కలిసిన ఈ పాలనిస్తాను. నా మొదటి విరోధిని అంతే చేస్తాను. పాలగా పిల్లకరేసా? పర్వాలేదు, పాప నాన్న కోసం ఆశగా తీసుకొచ్చినట్టున్నావు. నీ ఆశ సగంలోనే నిరాశ అయిపోయింది. డోంట్ వరీ. చాలండి, శవాన్ని పెద్ద పెళ్లి కొడుకులా తయారు చేస్తున్నారండి. వీడు బతుకున్నప్పుడే శవంలా ఉంటాడు. ఇలాగే తీసుకెళ్ళామంటే మనం ఇరుక్కుపోతాం. అందుకే కొంచెం మేకప్ చేసామనుకో, మనకి సేఫ్టీ, సులభంగా కాల్ చేసి రావచ్చు. ఎత్తు, పడుకో పడుకో పడుకో. ఏమండి, ఇప్పుడు మన ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నావు? తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోవడానికి. పదండి పదండి. దరిద్ర ప్రభుత్వం, వీడు చచ్చి మన ప్రాణాలు తీసేస్తున్నాడు. వీడిని ఎలాగైనా వదిలించుకోవాలి భామా. అమ్మా, సార్ ఈసారైనా పని ఇప్పిస్తారా? ఇప్పుడు పని కావాలి నీకు? ఇప్పుడు పని కావాలి నీకు? సార్ ఎవరు సార్ వీరు? వీడా? దీని మామ. నోరు తెరిచింది తెరిచినట్టే ఉంది. ఇది నోరు కాదురా, అలీబాబా గుహ. నిద్రపోవటానికి ఆవలించాడు, అలాగే స్టక్అప్ అయిపోయింది. ఓ మంచి డాక్టర్కి చూపించొచ్చు కదా. ఎందుకు చూపించలేదయ్యా? మ్యాన్షన్ హౌస్ లో డాక్టర్ మెక్డోల్ ఫుల్ డే చెకప్ చేశాడు. జానక్ష హాఫ్ డే చెకప్ చేశాడు. నెపోలియన్ క్వార్టర్ డే చెకప్ చేశాడు. అయినా లాభం లేకపోయింది. విదేశాల నుంచి జానీ వాకర్ వచ్చి 2 ఫుల్ డే చెకప్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందని రాయల్ ఛాలెంజ్ చేసి చెప్పాడు. మీరు చెప్పే డాక్టర్ పేరు ఉంటే మత్తుగా ఉంది. ఇంతమంది చేస్తే మొత్తం ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుందిరా. సొంతం చేసుకుంటాను. గాయత్రి, వస్తున్నానండి, మీకే పాలు కలుపుతున్నాను. అమ్మా, ఎవరికి పాలు తీసుకెళ్తున్నావు? డాడీకి రాజా. నాకివ్వమ్మా, నేను తీసుకెళ్ళి ఇస్తాను. తీసుకెళ్ళు. విషయం కలిసిన ఈ పాలనిస్తాను. నా మొదటి విరోధిని అంతే చేస్తాను.
ఏమైంది పాలగా పిల్లకరేసా అది అది పర్వాలేదు పాప నాన్న కోసం ఆశగా తీసుకొచ్చినట్టున్నావు. నీ ఆశ సగంలోనే నిరాశ అయిపోయింది. డోంట్ వరీ. చాలండి, శవాన్ని పెద్ద పెళ్లి కొడుకులా తయారు చేస్తున్నారండి. వీడు బతుకున్నప్పుడే శవంలా ఉంటాడు. ఇలాగే తీసుకెళ్ళామంటే మనం ఇరుక్కుపోతాం. అందుకే కొంచెం మేకప్ చేసామనుకో మనకి సేఫ్టీ, సులభంగా కాల్ చేసి రావచ్చు. ఎత్తు పడుకో పడుకో పడుకో. ఏమండి, ఇప్పుడు మన ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నాము? తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోవడానికి. పదండి పదండి. దరిద్ర ప్రభుత్వం వీడు చచ్చి మన ప్రాణాలు తీసేస్తున్నాడు. వీడిని ఎలాగైనా వదిలించుకోవాలి భామా. అమ్మా సార్ ఈసారైనా పని ఇప్పిస్తారా? ఇప్పుడు పని కావాలి నీకు. ఇప్పుడు పని కావాలి నీకు. సార్ ఎవరు సార్ వీరు? వీడా? దీని మామ. నోరు తెరిచింది తెరిచినట్టే ఉంది. ఇది నోరు కాదురా, అలీబాబా గుహ. నిద్రపోవటానికి ఆవలించాడు, అలాగే స్టక్అప్ అయిపోయింది. ఓ మంచి డాక్టర్కి చూపించొచ్చు కదా. ఎందుకు చూపించలేదయ్యా? మ్యాన్షన్ హౌస్ లో డాక్టర్ మెక్డోవల్ ఫుల్ డే చెకప్ చేశాడు. జానక్ష హాఫ్ డే చెకప్ చేశాడు. నెపోలియన్ క్వార్టర్ డే చెకప్ చేశాడు. అయినా లాభం లేకపోయింది. విదేశాల నుంచి జానీ వాకర్ వచ్చి 2 ఫుల్ డేస్ చెకప్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందని రాయల్ ఛాలెంజ్ చేసి చెప్పాడు. మీరు చెప్పే డాక్టర్ పేరు ఉంటే మత్తుగా ఉంది. ఇంతమంది చేస్తే మొత్తం ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుందిరా. కబురు పెడతాను. ఇలా తగులుకున్నా రాజా, ఏమిటా ఒళ్ళంతా ఈ గాయాలు? గద్దె రక్కిందమ్మా. గద్ద రక్కిందా? అవునండి, రాజా గ్రౌండ్ లో ఆడుకుంటున్నాడు. ఆ గద్ద ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో భయంకరంగా అక్కడ మొదలెట్టింది. ఆ సమయానికి నేను అక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్. తీసుకెళ్లి వెంటనే మందు రాయండి. కమాన్ కమాన్. మీరు? నేను డ్రాయింగ్ మాస్టర్ని. రాజాని ఇంట్లో వదిలి వెళ్ళడానికి వచ్చాను. ఐసి. అవును శాంతి, నేను చూసిన మనిషి నాగరాజుని చంపి నాగమణ్ణి దోచుకున్న ముగ్గురులో ఒకళ్ళలాగే ఉన్నాడు. ఎవరు? రాజా వాళ్ళ నాన్న. చూడటానికి జెంటిల్మన్ లా ఉన్నాడు. ఆయన కాదా అని డౌట్ గా ఉంది. రోని, రోని. రోని, ఈ ఫోటో ఎందుకు తెచ్చా? ఏమిటండి? నా అనుమానమే నిజమైన శాంతి. ఆ రోజు జీప్ లో తప్పించుకుంది రాజా వాళ్ళ నాన్నే. మరి పాపాత్ముడా, అతనిపై పగ తీర్చుకోవాలని నాగరాజు రాజాదేహంలో నాకు చాలా ఇష్టం. గుడ్. నేను కళ్ళ గంటలు కట్టుకుంటాను. మనం దాగుడు మూతలాట ఆడుకుందాం.
రాజా నువ్వు పోయి దొక్కో. రెడీ. రాజా నువ్వెక్కడున్నా సరే నిన్ను పట్టుకోకుండా వదలను. ఈ తెనాలి రాముడికి మదం పట్టిందమ్మా, కావాలని నన్ను నెట్టేసిందమ్మా. తప్పు చేసి తలకపైగా ఏడుస్తున్నావా? నిన్నొక విఘ్నేశ్వర శక్తిగా అభిమానించి పెంచాను, కానీ నా బిడ్డ నాశనానికే నువ్వు తాపరిస్తా అనుకోలేదు. నువ్వు రారా. ఏమిట్రా దెబ్బలు కొట్టించిన వాడే వచ్చి మందు రాస్తున్నాడేం చూస్తున్నావా? నువ్వు విఘ్నేశ్వర శక్తివి, నేను నాగశక్తిని, మనం అన్న తమ్ముళ్ళమే కదా, అనుబంధం ఉండదా? పాపం చేసిన వాళ్ళని పగ తీర్చుకునవే కదా ధర్మం, దానికి నువ్వు అడ్డుపడవచ్చా? నాకు తోడుగా ఉండవలసిన నువ్వే శత్రువుగా మారచ్చా? దయచేసి నా దారికి అడ్డు రావద్దు, విరోధికి సహాయం చేసి తప్పు చేయొద్దు. అమ్మను చేసి ప్రాణము పోసి అయ్యో ఇప్పుడు ఎలాగా? నీ దగ్గర చుట్టుందా? లేవు, ఉన్నవన్నీ కాచేస్తాను. ఆ దగ్గర సిగరెట్ ఉందిలే. ఎవరైనా మా మావయ్య శ్మశానం చూడాలని ఆశపడ్డాడు, తీసుకువెళ్తున్నావు. ఆపండి, నేనేమన్నా అమ్మాయికుండా అనుకున్నారా? నన్ను ఎవరు మోసం చేయలేరు, నాకు నిజం తెలిసిపోయింది. తెలిసిపోయిందా? అవును, నోట్లో సిగరెట్ పెట్టారు, వెలిగించడం తెలీదా? నేను వెలిగిస్తాను. మాత్రంగా తీసుకోండి. ఆహా, నెక్స్ట్ డేజీ వీడే. అబ్బో, ఈ బక్కోడు బండెట్టే వాళ్ళ బరువు మామా సూపర్ ఐడియా వచ్చింది. అటు చూడు, సరిగ్గా వీడి చేతిలో ఉన్న దిష్టి బొమ్మ, వీడిని అక్కడ పెట్టేసి మన చేతులు దులిపేసుకుందాం. బ్రహ్మాండమైన ఐడియా సార్. అయ్యయ్యో, ఏమైందండి? దిష్టి బొమ్మ అనుకుంటే అది శవమేనే. అవును సార్, ఎవడో మళ్ళాగా ఐడియా వేసి ఆ దిష్టి బొమ్మను తీసేసి శవాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. మన శవాన్ని మనమే తీసుకుని వెళ్దాం, లేకపోతే ఇద్దరిని మనమే చంపాలనుకుని పోలీసులు బొక్కలో పెడతారు. అదా తప్పుతుందా? పదండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.